ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంధన పొదుపు గురించి మాట్లాడిన 2 రోజుల తిరక్కముందే ఇంధన రేట్లు పెంచేసింది. కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం పన్నులకు సంబంధించిన అంశాలు కూడా పట్టించుకోవడం లేదు అన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఇక్కడ మే 10వ తారీఖున సాక్షాత్తు ప్రధానమంత్రి ఇంధన వనరుల గురించినటువంటి పొదుపు గురించి మాట్లాడిన అనంతరం 2 రోజుల తర్వాత మే 15వ తారీఖున రేట్లు పెంచారు. పెట్రోలు డీజిల్ అంటే 3 రూపాయల చొప్పున ఈ రేట్లు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్లో పెరిగిన రేట్లు ఎలా ఉన్నాయంటే విజయవాడ నగరంలో లీటర్ పెట్రోల్ ధర 113 రూపాయలు ఉంటే డీజిల్ 100 రూపాయల 71 పైసల వరకు ఉంది. అలాగే విజయనగరం, తిరుపతి, నెల్లూరు, ఇతర ముఖ్య పట్టణాల్లో కూడా దాదాపు 1 రూపాయికి అటు ఇటు ఈ రేట్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం దీని మీద రాష్ట్ర ప్రజలు, విపక్షాలు బగ్గుమంటున్నాయి. మరోవైపు ఈ పెట్రోలు, డీజిల్ అంటే ఇంధనానికి సంబంధించినటువంటి బేసిక్ ప్రైస్ ఒక ఎత్తు అయితే దానికి సంబంధించి విధిస్తున్నటువంటి పన్నులు మరో ఎత్తులా ఉన్నాయన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. బేసిక్ రేటు 50% వరకు ఉంటే మరో 50% వరకు ఈ పన్నుల రూపంలో ప్రజల నుంచి భారీగా దండుకుంటున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో పెరిగిన రేట్లు ప్రకారం కేంద్ర ప్రభుత్వం దాదాపు 23% వరకు పన్నుల రూపంలో ఎక్సైజ్ సుంకం కానీ ఇతర పన్నుల రూపంలో కలిపి వసూలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్, తర్వాత సెస్, ఇట్లా అనేక రకాల రూపేణ పన్నులు దాదాపు 31%గా లీటర్కి సంబంధించి వసూలు చేస్తుంది. అంటే బేసిక్ ప్రైస్ 45 నుంచి 50% వరకు ఉంటే దాంట్లో 50 నుంచి 55% వరకు పన్నుల రూపంలో ప్రజల నుంచి దండుకుంటున్నారు, బలవంతంగా వసూలు చేస్తున్నారు. ఈ అంశం మీద రాష్ట్ర ప్రజలు, విపక్షాలు, రాజకీయ పక్షాలు పెద్ద ఎత్తున బగ్గుమంటున్నాయి. మరోవైపు ఈ పెట్రోలు, డీజిల్కు సంబంధించినటువంటి అంశాలు అంటే వాటి వ్యాట్ పన్నుల రూపంలో అధికంగా వసూలు చేయకుండా ఆ వ్యాట్ కానీ సెస్ కానీ ఇతర పన్నులు తగ్గించి రాష్ట్ర ప్రజలకి పన్నుల భారం నుంచి విముక్తి కలిగించాలి అన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని పట్టించుకోవడం లేదు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కానీ ఈ పన్నులకు సంబంధించినటువంటి అంశాల మీద దృష్టి సారించడం లేదు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. అంటే అత్యధికంగా పన్నులు వసూలు చేస్తున్నటువంటి రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ కూడా ముందు వరుసలో ఉండడం దీనికి నిదర్శనంగా విపక్షాలు పేర్కొంటున్నాయి. సహజంగా ఇంధన రేట్లు పెంచుతున్నటువంటి నేపథ్యంలో దేశ ప్రజల మీద కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజల మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం వాళ్ళకి ఆ గౌరవం, పన్నులు తగ్గించాలని శ్రద్ధ ఉన్నట్లయితే ఈ రకమైన పన్నులు తగ్గించేటువంటి అవకాశాలు, చర్యలు తీసుకుంటారు. కానీ ఇటు దేశ ప్రజల మీద, రాష్ట్ర ప్రజల మీద ఏమాత్రం పట్టించుకున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటు ధరలు పెంచడంతో పాటు పన్నులను అధికంగానే పెంచి వసూలు చేస్తున్నారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ అంశాల మీద రాష్ట్రంలో ఉన్నటువంటి విపక్షాలు పెద్ద ఎత్తున మే 18 అంటే సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ, వామపక్షాలు భారీగా ధర్నాలకు పిలుపునిచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నాడు వైసీపీ వర్గాలు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు, మండల స్థాయిలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు, డివిజనల్ స్థాయిలో ఆర్డీఓ కార్యాలయాల ముందు ధర్నాలు చేపట్టాయి. పెంచిన ధరలు తగ్గించాలని, పన్నులు కూడా తగ్గించి ప్రజల మీద భారం లేకుండా చేయాలని వాళ్ళు అధికారులను కలిసి వినతి పత్రాలు సమర్పించారు.
అయితే ధరలు పెంచిన వెంటనే వామపక్షాలు ధర్నాలకు పూనుకున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధన ధరలు వాటి పన్నుల మీద అనుసరిస్తున్నటువంటి విధానాలని వాళ్ళు తీవ్రంగానే ఖండించారు. అంటే మొత్తం మీద ఏదైనా క్రైసిస్ వచ్చిన నేపథ్యంలో వాటిని నివారించి ధరలను కంట్రోల్ చేసి పన్నులు తగ్గించి రాష్ట్ర ప్రజల మీద దేశ ప్రజల మీద ఆ భారం పడకుండా చూడాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని విస్మరిస్తున్నాయి. కేవలం తమ ఖజానా నింపుకోవడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయి అన్న విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.